హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 40 సిరీస్లో ఉన్నాము. మీ వల్లే డే 40 వరకు వచ్చాము. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి. ఈ డే 40లో మనం చాప్టర్ నెంబర్ 10 సర్కిల్స్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఏ tangent PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q such that OQ equal to 12 centimeters. Find the length of PQ. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు. గివెన్ రేడియస్ OP ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓ నుంచి పీకి 5 సెంటీమీటర్స్ అండ్ అలాగే OQ, ఓ నుంచి ఎక్కడో ఉన్న ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది, OQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, PQ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ POQ యాంగిల్ P ఈజ్ 90 degrees. ఇప్పుడు యాంగిల్ 90 degrees అనగానే మనకి ఏం గుర్తు రావాలి, పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరంలో ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఇంకొక అనదర్ సైడ్ ఏంటి PQ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి ఇందులో, OQ. సో ఓపీ ఆల్రెడీ మనకు తెలుసు 5 ప్లస్ PQ స్క్వేర్ ప్లస్ OQ ఎంత 12. సో PQ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. PQ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ వాల్యూ ఎంత చెప్పండి, 144. 5 స్క్వేర్ వాల్యూ ఇస్ 25. సో PQ స్క్వేర్ ఈక్వల్ టు 119. PQ ఈక్వల్ టు రూట్ ఓవర్ 119 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. PQ ఈజ్ ఏ chord of length 8 centimeters of a circle of radius 5 centimeters. The tangents at P and Q intersect at a point T. Find the length of TP. ఓకే, PQ అనేది ఏమని చెప్తున్నారు మనకి ఇక్కడ, ఒక కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ 8 సెంటీమీటర్స్. PQ లెంత్ ఎంత 8 సెంటీమీటర్స్. రేడియస్ ఇస్ 5 సెంటీమీటర్స్. అంటే సెంటర్ నుంచి సర్కిల్ మీదకి ఏదైనా డ్రా చేసుకునే మనం ఒక పాయింట్ని రేడియస్ అంటాం, అది 5 సెంటీమీటర్స్. ద టాంజెంట్ అట్ P అండ్ Q, ఇక్కడ P అండ్ Q అనేవి దగ్గర నుంచి ఒక 2 టాంజెంట్స్ని మనం డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ T అంట. ఈ 2 టాంజెంట్స్ని నేను డ్రా చేసుకుంటే అవి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ T. ఫైండ్ ద లెంత్ ఆఫ్ TP. ఇప్పుడు TP లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జాయిన్ OT, ఓ నుంచి టీకి ఒక లైన్ని జాయిన్ చేశాను. నేను జాయిన్ చేసిన లైన్ అనేది ఇంటర్సెక్ట్ PQని ఇంటర్సెక్ట్ చేసింది. ఓకే, దెన్ ట్రయాంగిల్ TPQ. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాను నేను, TPQ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా తీసుకున్నాం. ట్రయాంగిల్ ఈజ్ ఐసోస్లేస్ అండ్ TO ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్, అండ్ అలాగే TO గురించి ఏం చెప్తున్నా, యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ PTO. ఈ TO అనే లైన్ PTO యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ OT ఈజ్ పర్పెండిక్యులర్ టు PQ. OT అనేది PQకి పర్పెండిక్యులర్గా ఉంది. ఈ OT లైన్ ఈ PQ లైన్కి పర్పెండిక్యులర్. సో OT బైసెక్ట్స్ PQ. OT అనేది PQని బైసెక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ బైసెక్ట్ చేసిన పాయింట్ R తీసుకుంటే PR ఈక్వల్ టు RQ. సో అది మొత్తం 8 కాబట్టి అవి రెండు ఏమవుతాయి, ఈచ్ వన్ 4 సెంటీమీటర్స్. నౌ ఓ నుంచి ఆర్కి తీసుకుంటే, OR కావాలి నాకు. ఇప్పుడు ఓ నుంచి ఆర్కి కావాలంటే ఏం చేయొచ్చు నేను, OP స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. OP స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. సో రూట్ ఓవర్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, ఇట్స్ 25 మైనస్ 16 అంటే 9. OR ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓ నుంచి ఆర్కున్న డిస్టెన్స్ ఎంత చూడండి, 3 సెంటీమీటర్స్. సో నౌ యాంగిల్ TPR ప్లస్ యాంగిల్ RPO ఈక్వల్ టు 90 degrees. ఏం చెప్తున్నాం ఇక్కడ మనం, యాంగిల్ TPR ప్లస్ RPO ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ యాంగిల్ TPR ప్లస్ యాంగిల్ PTR. ఎందుకంటే యాంగిల్ RPO ఈక్వల్ టు యాంగిల్ PTR. సో నేను ఇక్కడ RPO ప్లేస్లో PTR అనేది రాసుకోవచ్చు కదా. సో ట్రయాంగిల్ TRP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PRO. ట్రయాంగిల్ ఇక్కడ మనకేంటి TPR అంటే ఆ పైన ఉన్న ట్రయాంగిల్, నేను పెన్సిల్తో క్లోజ్ చేసేస్తే ఆ పైన ఉన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా మనకి, TPR ఈజ్ సిమిలర్ టు PRO. అటు సైడ్ ఒక చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి, అవి రెండు సిమిలర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతాయి,
టీపీ బై పీఓ ఈక్వల్ టు ఆర్పీ బై ఆర్ఓ తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. టీపీ బై 5 ఈక్వల్ టు 4/3. టీపీ ఈక్వల్ టు 4 × 5/3 దట్ మీన్స్ 20/3. సో లెంత్ ఆఫ్ ద టీపీ ఎంత 20/3 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఏ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ at a distance 5 centimeters from the center of the circle is 4 centimeters. So find the radius of the circle. So AB అనేది ఒక tangent. నెక్స్ట్ OB is the radius R. OB అనేది radius R. అండ్ అలాగే OAB the distance from center AO to A. సెంటర్ O నుంచి Aకి డిస్టెన్స్ OA equal to 5 centimeters. నెక్స్ట్ ఏబి టాంజెంట్ ఎంత లెంత్ 4 సెంటీమీటర్స్. ఇప్పుడు నేను ఓబి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఇన్ ట్రయాంగిల్ ఓఏబి యాంగిల్ బి 90 degrees. టాంజెంట్ సర్కిల్ని టచ్ చేసిన చోట యాంగిల్ ఎంతమ్మా 90 degrees. సో రైట్ యాంగిల్ కనిపించగానే మనం ఏం చేస్తాం బై పైథాగరస్ థీరం OB² + AB² = OA². సో R² + 4² = 5². R equal to 5² minus 4². That means 25 minus 16. R² equal to 9. R equal to 3. Therefore, radius of the circle R equal to 3 centimeters. Next question చూద్దాం చూడండి. The angle between tangent and radius of the circle drawn at the point of contact is. ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటది టాంజెంట్ సర్కిల్ని టచ్ చేసిన చోట రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్ ఎంత 90 degrees. మధ్యలో యాంగిల్ ఎంత 90 degrees. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ లయింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఇన్సైడ్ సర్కిల్ లోపలికి ఇస్తే మనం దాన్ని టాంజెంట్ అంటామా. సో ఈజ్ 0. ఇక్కడ మనకి ఏమొచ్చింది పి వచ్చింది. నెక్స్ట్ లయింగ్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ని టచ్ చేసేలా ఎన్ని గీయగలం మనం 2. ఒకటా చెప్పలే 1. సో దీనికి క్యూ. నెక్స్ట్ లయింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో అవుట్ సైడ్ ఇందాక చూసారా ఆన్. ఇప్పుడు అవుట్ సైడ్ అంటే మనం ఎన్ని డ్రా చేయొచ్చు 2 టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు. సో దిస్ వన్ ఈజ్ ఆర్. ఇలా ఎప్పుడైనా కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా 3 ఇచ్చేసి వాటికి మళ్ళీ 4 ఆప్షన్స్ ఇదంతా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం ఫస్ట్ ఇక్కడ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసేసుకుంటే ఇక్కడ ఆప్షన్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నాకేంటి పీకి 2. P2 ఎక్కడుందో చూడండి. పీ దగ్గర 2 ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ క్యూ వచ్చేసి 3 ఓకే సేమ్ ఉంది. ఆర్ వచ్చేసి 1. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఇచ్చారు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ద రెక్టాంగులర్ సర్కంఫరెన్స్ ఓవర్ ఏ సర్కిల్ ఏ స్క్వేర్. అండ్ అలాగే నెక్స్ట్ ఏమంటుందంటే స్టేట్మెంట్ బి వచ్చేసి ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 points ఈజ్ కాల్డ్ టాంజెంట్. సర్కిల్ లోపల 2 points మధ్యలో ఇంటర్సెక్ట్ అయితే దాన్ని టాంజెంట్ అంటామా మనం కాదు. సో ఆప్షన్స్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ కాదు. నెక్స్ట్ ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ బి ఏ ఈజ్ ట్రూ బి ఈజ్ ఫాల్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు మన వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.